హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చిక్కుడుగాయ ఫ్రై అనేది చేస్తున్నాను. చాలా ఫైబర్స్, ప్రోటీన్స్తో కూడిన చిక్కుడుగాయ. ఇది పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చిక్కుడుగాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే చిక్కుడుగాయలు మంచిగా చీలికలుగా తుంచుకొని ఉప్పు వేసేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత కొబ్బరి పొడి వేసేసుకొని ఉడికిన తర్వాత ఒక చిల్లు గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు, ఇంకా శనగపప్పు, ఎండుమిర్చి, ఇలా పోపుకి కరివేపాకు, ఇలా అన్నీ వేసాం కదా రకరకాలుగా. ఇవన్నీ వేసేసుకొని మనము పోపు అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఎక్కువ వేగద్దు, సగం వేగితే చాలు. ఎందుకంటే ఈ ఫ్రైకి టేస్ట్ ఇచ్చేది ముఖ్యంగా ఏదంటే ఈ ఆనియన్సే. ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం చిక్కుడుకాయలు ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, దాన్ని బట్టి మనం ఈ ఆనియన్స్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ టైం ఏంటంటే మనం కొబ్బరి పొడిలో కూడా ఉప్పు వేసుకుంటాం కదా. ఇంకా మనం వచ్చేసి ఈ చిక్కుడుకాయలను వచ్చేసి ఇందులోకి యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం పోపు అంతా కలిసే విధంగా. ఇందులో రిమైనింగ్ వాటర్ అంతా వెళ్ళిపోయినా కూడా ఏదో కొద్దిపాటి వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా మొత్తం వెళ్ళిపోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. వేయిస్తూనే ఉండాలి. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మనం వచ్చేసి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి అనేది నేను చాలాసార్లు చూపించాను కదా, ఇలా ఫ్రైస్లోకి చాలా మనకు తొందరగా పని క్విక్గా అవుతుంది. సో టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ నేను మరో మంచి కుకింగ్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.